హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. సో తమ్నైల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మీకు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం. మామూలుగా వెళ్ళి వచ్చేది అదంతా అయితే మామూలుదే. మనం ఇంట్రెస్టింగ్గా ఉండడానికి దీంట్లో ఒకటైతే యాడ్ చేయబోతున్నాం. టాస్క్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. అదేంటంటే 1000 రూపాయలతో చెన్నై నుంచి మనం అక్కడికి వెళ్ళి రిటర్న్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి వ్లాగ్ కంప్లీట్ అయ్యేంత వరకు 1000 రూపాయల్లోనే కంప్లీట్ చేయబోతున్నాం. సో ఇంకెంత కాస్త వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. లాస్ట్ వరకు అయితే చూడండి. మీరేమనుకుంటున్నారు? చేయగలుగుతాను అనుకుంటున్నారు, చేయలేను అనుకుంటున్నారు? 1000 రూపాయలకి చెన్నై నుంచి పోయి వచ్చేసేంతవరకు ఏమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి. సో అయితే స్టార్ట్ చేసేద్దాం. అయితే ఈ వీడియో వెళ్ళాలనుకున్న వాళ్ళకైనా, వెళ్తున్న వాళ్ళకైనా, ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళకైనా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. కొన్ని మెయిన్ పాయింట్లు ఉన్నాయి. సో మనం అయితే ఇప్పుడు హాస్టల్లో నుంచి అయితే బయలుదేరిపోయాం. అన్న అయితే మనం బస్ స్టాండ్ దాకా డ్రాప్ చేస్తాడు. అదైతే ఫ్రీ. ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడే ఫ్రీ మనకి, తర్వాత నుంచి మనం లెక్కేసుకుందాం ఎంత అయిందో. బాగా బస్సులో సొందు లేరు పై జనాలు అయితే. బస్సు అయితే సొందు లేదు, రాగానే అయితే దొరికేసింది బస్సు. సొందు ఉందా? ఎందుకు లేదు? హాయ్ చెప్పండి అంకుల్. హాయ్ పాప మా అంకుల్కి ఉండేది ఒకే డైలాగు. మనకైతే మనిషికి 7 రూపాయలు అయితే పడింది. 7 రూపీస్ కట్టు. మనమైతే ఆవిడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు వరకు మనకు అయింది జస్ట్ 7 రూపాయలే. ఇంకా నుంచి క్యాలిక్యులేషన్ అంతా మీకు ఎక్కడ చూపించేస్తాం, చూసేయండి. మనమైతే టికెట్ కౌంటర్లో టికెట్లు కానీ తీసేసుకున్నాం. పర్ పర్సన్ 45 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు మనం పోయే ట్రైన్ అయితే వచ్చేసి మెమో, తిరువన్నామలై మెమో. అది వచ్చేసి 66033 ట్రైన్ నెంబర్. రైల్వే స్టేషన్లో అయితే చిన్న కంటెంట్ రాలేదు. వాళ్ళు ఎవరు ఆడ కొట్టుకుంటా ఉన్నారు. లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయినా లాస్ట్లో వచ్చి కిక్కే వేరు. ఒక వీడియోలోనే నేను గిరి ప్రదక్షిణ కవర్ చేశాను, ట్రావెలింగ్ కవర్ చేశాను, అలాగే లాస్ట్లో వచ్చి ట్విస్ట్ గాని కవర్ చేశాను. మీరైతే చూడండి. ఇప్పుడైతే మనం వచ్చేసి ఆవడికి 3 స్టేషన్లు దాటిన తర్వాత అదే అది నాకు నోరు తిరగడం లేదా, కిందేస్తున్నా చూడండి. తిరువన్నామలై ఆ స్టేషన్ నుంచి అయితే మనం ఇప్పుడు తిరువన్నామలైకి అయితే వెళ్తున్నాం. టికెట్ మనకు చాలా తక్కువ పడింది. మనం అయితే ఆవడి నుంచే తీసుకున్నాం. అక్కడి నుంచి 45 రూపీస్ పడింది. వాటర్ బాటిల్ అయితే ఒకటి తీసుకున్నాం, 20 రూపీస్. కాదు, 6 మంది ట్రిప్పులు పోతుంటే అందులో వచ్చేసి 3 ఐఫోన్లు. అది ఆయనే హీరో, నేను ఇంకో హీరో అయ్యామాట. Train number 6603 Tambaram Tiruvannamalai fast local via Chennai V will arrive shortly on platform number 2. అరకొన వరకు అరకొన ఏమేసావు దీంట్లో? చక్కెర వేసావా? అది ఉంది. ఎట్టని చెప్పు. ఎవరన్నా లవ్ చేసావురా? నేను చేయలే మాస్టర్. నిన్నెవరన్నా లవ్ చేశారా? నన్ను ఎవరు చేయలేదు, నిన్న ఎవరు చేయలే. నిజం చెప్పు. నిజం. ఫైనల్లీ అందరం అరుణాచలంకి అయితే సేఫ్గా రీచ్ అయిపోయాం. కాదు, మా వాడు ఆటో వాడిని పిలిచాడు. ఈడు పోయి అన్న గుడికి పోవాలి అన్నాడు. ఏం చెప్పాడు ఆయన? ఎంతని చెప్పాడా? 500. నేను పోయి అడిగితే 200 చెప్తున్నాడు. ఇప్పుడైతే మనం గుడి దగ్గర ఎక్కడన్నా లాకర్లు ఉంటే ఈ లగేజ్ పెట్టుకునే దానికైతే చూసుకున్నాం పోయి. షారుఖ్ ఖాన్ వాली मार दो एक बार.
అయితే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్లో నుంచి అయితే బయటకు వస్తున్నాం. ఇక్కడ నుంచి మనకి టెంపుల్ 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆటోకి ఎందుకు డబ్బులు పోక అని చెప్పి నడుచుకుంటా పోతా ఉంటాం. ఏమరా అంతే కదా? ఐఫోన్ ఫ్లెక్స్ అది నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. బడ్జెట్లో అయిపోద్ది, మనం అనుకున్న దానికంటే చాలా తక్కువలో అయిపోద్ది. అయితే మనం అనుకున్నాంగా 1000 అని, మిగిలిన దాంతో మంచి పని అయితే చేయబోతున్నాం. లాస్ట్ వరకు అయితే చూడండి. అది బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. ఇదో అది బస్ స్టాండు, ఇది రైల్వే స్టేషన్. ఇది రూమ్స్. మనం తీసుకునే రూమ్స్ ఇక్కడ కాదులేరా, అసలు రూమే తీసుకోము, బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోతాం అంతా. టైం వచ్చేసి 12:20 అయితే అవుతా ఉంది. ఇక్కడ దరిదాపులు అయితే ఏ షాప్ అయితే లేదు. గుడి పక్కనే ఒక టిఫిన్ కొట్టు అయితే చూసాం, వచ్చి కూర్చున్నాం. అది తిను. పరోటా అయితే తీసుకొచ్చి పెట్టాడు, తిని చూసి చెప్తాను. పర్వాలా, కూర కొంచెం తీగా ఉంది, బాగుంది పర్వాలా. మనమైతే ఇప్పుడే టిఫిన్ తిని అయితే బయటకు వచ్చాం. పర్ పర్సన్ 60 రూపీస్ అయితే అయింది. అయితే లాకర్ అయితే గుడికి రైట్ సైడ్లో కరెక్ట్గా, అదైతే వచ్చేసి బ్యాగ్కి చెప్పులకి అయితే 50 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకొచ్చేసి లగేజ్ చెప్పులు అయితే మనం లాకర్లో పెట్టేసుకొని అయితే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేద్దాం. టైం అయితే ఇప్పుడు వచ్చేసి 12:50 అయితే అవుతుంది. మనమైతే ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసాం. అరుణాచలంలో ఉన్న అష్టలింగాలను అయితే మీకు ఒక్కొక్కటిగా చూపించి దాని గురించి అయితే వివరించేస్తా, చూసేయండి. తూర్పున ఇంద్రలింగం, ఆగ్నేయాన అగ్నిలింగం, దక్షిణాన యమలింగం, నైరుతి లింగం, పశ్చిమాన వరుణలింగం, వాయువ్యాన వాయులింగం, ఉత్తరాన కుబేరలింగం, ఈశాన్యాన ఈశాన్యలింగం. అయితే సక్సెస్ఫుల్గా గిరి ప్రదక్షిణ అయితే అయిపోయింది. మా వాళ్ళు ఎవరికి ఓపిక అయితే లేదు. ఇప్పుడు పోయి స్నానం చేసి క్యూ చూసారా, ఆడదాకా ఉంది. పోయేసి క్యూలో నిలబడుకొని దర్శనం చేసుకు వచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాం. అయితే అరుణాచలంలో దర్శనం అయితే మనకు సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. టిఫిన్ అయితే ఏంది, ఇలా ప్రసాదాలు తినేసాం, బాగున్నాయి. ఇంకా అయితే ఇక్కడ దగ్గరలో ఒక మంచి కేఫ్ ఉందంట, అది చూసుకొని అయితే బయలుదేరద్దాం. 12 గంటలకి మనకి అరకోణంకి అయితే ట్రైన్ అయితే ఉంది. అరుణాచలంలో ఇంత మంచి కెఫే ఉందని అయితే మీలో ఎంతమందికి తెలుసు? जिंदगी जिंदाबाद, जिंदगी जिंदाबाद. गंगाधराय शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय. शिव गंगाधराय, हर हर भोले नमः शिवाय. ओम नमः शिवाय, ओम नमः शिवाय. हर हर नमः शिवाय, नमः शिवाय, ओम नमः शिवाय. हर हर भोले नमः शिवाय. जटाधराय शिव जटाधराय, हर हर
మామూలుగా వచ్చి మనం వచ్చింది అయితే సాటర్డే. ఇక్కడ మనం అయితే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ వచ్చినట్లయితే ఇక్కడ భజన్లు ఫారినర్స్తో మీరు రీల్స్లో ఆల్రెడీ చూసి ఉంటారు, అవన్నీ ఉండేవి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఫ్రైడే కానీ ట్యూస్డే కానీ రండి. లొకేషన్ ఎక్కడ కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేనే మీకు పంపిస్తాను. ఇంకొక 20 రూపీస్ అయితే అయ్యింది. ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. అక్కడ నుంచి ఆటో తీసుకున్నాంలే. ఆటో తీసుకొని అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చాం. అయితే ఇప్పుడు మనం వచ్చేసి తిరువన్నామలై నుంచి పెరంబూర్కి అయితే సూపర్ ఫాస్ట్లో అయితే వెళ్ళబోతున్నాం. సూపర్ ఫాస్ట్ అంటే సూపర్ ఫాస్ట్ కదా, సూపర్ ఫాస్ట్లో జనరల్. మన ప్లానింగ్లన్నీ అప్పటికప్పుడు ఉంటున్నాయి. ఇంకా జనరల్ కాకపోతే ఇంకే సెట్ కాదులే. కానీ ట్రైన్ నెంబర్ వచ్చేసి 22606 పుర్లియా SF. ఇప్పుడు వచ్చేసి తిరువన్నామలై నుంచి అయితే పెరంబూర్ వరకు వెళ్తుంది. పెరంబూర్ నుంచి అయితే మనం లోకల్ ట్రైన్లో అయితే ఆవడికి వెళ్తాం. ఆవడి నుంచి బస్సులో నుంచి అయితే మనం హాస్టల్కి అయితే వెళ్ళిపోతాం. ఇంతవరకు వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్. అలానే లాస్ట్ వరకు చూడండి. అబ్బా, ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. వెనక పక్క బ్యూటిఫుల్ సన్సెట్. టైం వచ్చేసి 6:05 దిగేసాం మా కాలేజ్ దగ్గర. నడుచుకుంటూ పోతే హాస్టల్ పక్కనే. బడ్జెట్ ఎంత అయిందో తెలిస్తే మీరైతే షాక్ అయిపోతారు. ఇంకా మేము తినేసాక బడ్జెట్ క్లియర్ చేస్తాం. బడ్జెట్ ఎంత మిగిలి ఉంటుందో మీరైతే ఒకసారి అయితే గెస్ చేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో. తినేసాక మీకు బడ్జెట్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ట్రిప్ అయితే బాగా జరిగింది. కానీ ఇప్పుడు బడ్జెట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇదేగా. వీడియో అంతా వెయిట్ చేసింది దీనికోసంగా. మనకైందైతే ఇంత. మిగిలిన దాంతో వచ్చేసి మనమైతే రేపు ఉదయం, అంటే ఇప్పుడు సాటర్డే నైట్ అయిపోయింది, రేపు ఉదయం సండే ఉదయాన్నే పోయి అయితే అరటిపళ్ళు తెచ్చి ఇక్కడ మనకి హాస్టల్ బయట పశువులు ఉంటాయి. కవ్వే కదా, హాస్టల్ బయట ఆవులు అవి ఉంటాయి. ఆవులు, కుక్కలు, అవి బిస్కెట్లు, అరటిపళ్ళు తెచ్చి వాటికి వేసేద్దాం మిగిలిన డబ్బులు. ఏ ట్రిప్ చాలా బడ్జెట్లో అయిపోయింది. అసలు ఇంత తక్కువకి ఎట్ట అయిపోయిందో అని చెప్పి అందరు ఆశ్చర్యపోతున్నారు. అదొకటి అయితే నిన్న సాయంకాలం పోయాం హాస్టల్ నుంచి. నిన్న సాయంకాలం పోయాం, ఈరోజు సాయంకాలం కల్లా వచ్చేసాం. అందరు ఆశ్చర్యపోతున్నారు మీరు ఎప్పుడు పోయి వచ్చేసారని. అయ్యా మీకు అదే తెలుస్తుంది ఆడ ఎన్ని అడ్వెంచర్లు మీరు చూసే ఉంటారు వీడియోలో. అది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరొకరిని తీసుకెళ్తాం మీలో నుంచి, చూస్తారు ఆ అడ్వెంచర్లను నిజంగా. అయితే మనకి నేను మిగిలిన డబ్బులతో అయితే ఫ్రూట్స్ కొనడానికి అయితే వచ్చాం. అంటే మా హాస్టల్ కాడ పశువులు అవి ఉంటాయి, ఎత్తుకుపోయి వాటికి వేద్దామని చెప్పి. అది కాక ఈరోజు మా నాన్న పుట్టినరోజు, ఇంకా అట్టగాని ఇచ్చేద్దామని చెప్పి తీసుకుంటున్నాం. మనమైతే తీసుకొని ఇప్పుడు పోయేదారిలో అంతా మా కాడ అంతా పశువులే ఉంటాయి, ఆవులు అవి. రాత్రికి కావాలంటే కుక్కలకి బిస్కెట్లు ఎత్తుకోబోతా. ఇప్పుడైతే పళ్ళు ఎత్తుకోబోతా. తీసుకున్నాం, బయలుదేరదాం. ఇంకా అయితే చాలా వరకు బడ్జెట్ అంటే తక్కువ చేసి వస్తారు. నేను అది ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు అందరికాడ టైం ఉంటుంది, ఓపిక ఉంటుంది, డబ్బులు సరిపోవని. ఇప్పుడు 500 అంటే ఉరామరగా 500 పోయి వచ్చేసాం అరుణాచలంకి. ఇప్పుడు 500 ఉన్నా పోయి రావచ్చు అని చూపించడానికి 1000 రూపాయలు అని అనుకున్నాం. మిగిలిన డబ్బులకి ఇదిగో పండ్లు గిన్నెలు అవి తీసుకున్నాం. ఎట్టొకటి ఖర్చు అయిపోద్ది. 1 రూపాయి ఉన్నా అదేదో పశువులు గిసువులు పెట్టినా పుణ్యం అన్న వస్తుంది. అది కాక ఇవాళ మా నాన్న పుట్టినరోజు. మా నాన్న ఈ వీడియో కావాలి చూస్తే సంతోషపడతాడేమో. பத்து வீரல் கோலம் போட பூமி மேல முளைச்ச சித்திரமே மூவசேவ பார்த்து பார்த்து ஆயுள் கூடும் எனக்கு. புன்னகையில் காலம் போக தோகையாக சிரிச்ச பிட்டகமே யாருக்கு இங்க யாரு காவல் மாறி போச்சு கணக்கு. என் கூட பேசுற தொட்டுவ உனக்கு நேரில கட்டட்டுமா, சின்னக்கு பிடிச்ச எல்லா இனிப்பும் சாப்பிட தரட்டுமா. అయితే పెట్టేసాం. ఇవి అయితే మిగిలినవి వచ్చేస్తామని చూడండి. అయితే ఇట్లన్నిటికి మనం కానీ దగ్గరికి పోయాం అనుకో నాయన, అరటిపళ్ళు కోసం కుమ్మినా కుమ్మతాయి చేయట్రా. అయితే మనం వీటిని పెట్టామని చెప్పి దగ్గరికి కానీ పోయాం అనుకో కుమ్మినా కుమ్మతాయి. అందుకే ఈ పోయి 1 రూప 2 అటు పెట్టేసి వచ్చేస్తా. తింటాయిలే, ఆపేసుకో.
సో ఎన గుర్తున్నాడు మీకు స్టార్టింగ్ లో మనల్ని డ్రాప్ చేసిన అన్న అయితే అన్నోళ్ళు వచ్చారు అట్టిపళ్ళు చేసేదానికి పోయేదానికి. ఓ థ్యాంక్స్ బా మీకు. సరే అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టమని చెప్పు నువ్వు. లైక్ కొట్టండి అబ్బా. అది దో ఈ అన్నోళ్ళు పాపం చాలా సాయం చేశారు. వచ్చి బండి ఎత్తుకొచ్చి వదిలిపెట్టేసి వచ్చి తెచ్చేసి అయితే ఇచ్చేసాం. పోతున్నాం అయితే హాస్టల్కి. మొత్తానికి అయితే పనులు పెట్టే కార్యక్రమం కానీ అయితే అయిపోయింది. పోయి ఎడిటింగ్ చేసి వీడియో అప్లోడ్ చేస్తా. కానీ నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారులే. కానీ నాకు తెలుసు. కానీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే అయితే ఇంకేమే వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.